ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము సింగిడి 2 తెలుగు వాచకం 10వ తరగతి ప్రథమ భాష 7వ పాఠము శతక మధురిమ 3వ భాగాన్ని మనం చివరిగా చూస్తాము. ముందుగా చివరి 3 పద్యాలను రాసినటువంటి కవుల గురించి మనం తెలుసుకుంటాము. 6వ పద్యాన్ని విశ్వనాథేశ్వర శతకము, గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించాడు. 300కు పైగా అష్టావధానాలు చేసి అవధాన శశాంక, ఆశు కవితాకేసరి అన్నటువంటి బిరుదులను పొందాడు. హిందోళ రాగంలో ఈయన పద్య పఠన విన్యాసం ప్రత్యేకమైంది. కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరి స్తుతి, ఆద్యమాతృక పద్యోధ్యానము మొదలైనటువంటివి ఈయన యొక్క రచనలు. 7వ పద్యాన్ని శ్రీ లొంక రామేశ్వర శతకము, నంబి శ్రీధర్రావు, నిజామాబాద్ జిల్లా భీమగల్ అంటే వేముగల్లు నివాసి, శ్రీ మన్యంబాచల మహత్యము, శ్రీ మన్యంబగిరి నరసింహ శతకము ఈయన యొక్క రచనలు. కవిరాజు వీరి యొక్క బిరుదు. ఇక చివరిగా 8వ పద్యాన్ని వేణుగోపాల శతకము, గడిగే భీమకవి, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట అనే గ్రామంలో జన్మించాడు. వీధి బడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్య రచనలో నైపుణ్యము అబ్బటం విశేషము. వేణుగోపాల శతకములోని పద్యాలు సరళమైనటువంటి శైలిలో సుబోధకంగా రాయటం అనేది మరి వీరికున్నటువంటి ప్రత్యేకగా మనం చెప్పవచ్చు. వీరు 14/1/1920లో జన్మించి 3/4/2010 సంవత్సరంలో మరణించారు. ఇక ముందుగా 6వ పద్యాన్ని మనం చూస్తాము. చూడండి. ఘనుడవాడగు వేడు త్యాగమయా దీక్షంభూని సర్వం సహాజన దైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీవన సంరంభము పెంచి దేశ జనని ప్రాశస్త్యమున్ పంచును అనిధం పూర్వ యశస్వి ఆతడగునన్న విశ్వనాథేశ్వర ఘనుడవాడగు వేడు త్యాగమయా దీక్షంభూని సర్వం సహాజన దైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీవన సంరంభము పెంచి దేశ జనని ప్రాశస్త్యమున్ పంచును అనిధం పూర్వ యశస్తియాధడగునన్ను విశ్వనాథేశ్వర త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీనస్థితిని రూపుమాపి అందరికీ సుకుమారమైనటువంటి ఆనందకర జీవిత సుఖాన్ని పంచి మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరైతే విశదపరుస్తారో వారే గొప్పవారవుతారు, అపూర్వమైన కీర్తిమంతులవుతారు అని విశ్వనాథేశ్వర స్వామిని స్మరించుకుంటూ ఈ యొక్క పద్యంలో ఎంతో చక్కగా చెప్పారు. తర్వాత పద్యం. పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు సంవిత్తంబై ఒక కార్య సాధనమునన్ వెల్గొందు మిత్రుండు స్వాయత్తంబైన కృపానమై అరుల ఆహారించు మిత్రుండు ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీ లొంక రామేశ్వర పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు సంవిత్తంబై ఒక కార్యసాధనమునన్
వెల్గొందు మిత్రుండు స్వాయత్తంబైన కృపానమై అరులు ఆహారించు మిత్రుండు ప్రోచిత్తంభై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీ లొంకరామేశ్వర. శ్రీ ఓ లొంకరామేశ్వర, మిత్రుడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్య సఫలతతో విలువైన ధనం వలె ఉపకరిస్తాడు. శత్రు నాశనంలో స్వాధీనమైన కత్తి వలె సహాయపడతాడు. నిండు మనసే సుఖాన్ని ఇస్తాడు. చివరి పద్యాన్ని. కలనైన సత్యంబు బలుకనల్లని వాడు మాయమాటల సొమ్ము తీయువాడు కుల గర్వంబున పేద కొంపలార్చెడివాడు లంచంబులకు వెల పెంచువాడు చెడు ప్రవర్తనలందు జలగి తిరుగువాడు వరసవావికి నీళ్లు వదులువాడు ముచ్చటాడుచు కొంప ముంచజూచెడివాడు కన్నవారలల్ గెంటుచున్నవాడు పొడమిలో నరరూపిడై పుట్టియున్న రాక్షసుడుగాక వేరౌన రామచంద్ర కృపనిధి ధరా నాగరకుంట పౌరి వేణుగోపాల కృష్ణ మద్వేలు శౌరీ కలనైన సత్యంబు బలుకనొల్లని వాడు మాయమాటల సొమ్ము తీయువాడు కుల గర్వమున పేద కొంపలార్చెడివాడు లంచంబులకు వెల పెంచువాడు చెడు ప్రవర్తనలందు జలగి తిరుగువాడు వరసవావికి నీళ్లు వదులువాడు ముచ్చటాడుచు కొంప ముంచజూచెడివాడు కన్నవారలా గెంటుచున్నవాడు పొడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసుడుగాక వేరౌన రామచంద్ర కృపనిధిధర నాగరకుంట పౌరి వేణుగోపాల కృష్ణ మద్వేలు శౌరీ. భావం చూడండి. దయకు నిధి వంటివాడా, నాగరకుంటపురమునందు కొలువైనవాడా, వేణుగోపాల కృష్ణ నా దైవమా శౌరి, కలలో కూడా సత్యాన్ని పలకటానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు, కుల గర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావి వరసలను పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటలాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు, ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడే. ఎందుకంటే తల్లిదండ్రులను పూజించలేనటువంటి వాడు, అదేవిధంగా మాయమాటలతో మోసం చేసేవాడు, కుల గర్వంతో విర్రవీగేవారు, సమాజం యొక్క నాశనాన్ని కోరుకునేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నటువంటి విషయాన్ని ఈ పద్యంలో మనకి చెప్పాడు. ఇంతటితో ఈ పాఠం సంపూర్ణంగా అయిపోయింది. కొత్త పాటలు మళ్ళీ కలుస్తాము. ధన్యవాదాలు.